Movie review of the DS series Telugu dubbed movie. Acted by Pranav, son of Mohanlal. Directed by Rahul Sadasivan. ఇక మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సింపుల్ గా ఈ మూవీ స్టోరీ చెప్పాలంటే, కొచ్చిలో ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన రోహన్ ఒకరోజు తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఉండగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అది తెలుసుకున్న రోహన్ నెక్స్ట్ డే ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి అతడు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాడు. ఎవరో తనని వెంటాడుతున్నట్లు, ఎవరో తన చుట్టూ ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ లో చనిపోయిన తన ఎక్స్ అని అనుకుంటాడు, కానీ తన ఎక్స్ కాదని తెలిసిన తర్వాత షాక్ అవుతాడు. ఇంతకీ రోహన్ ను ఫాలో అవుతున్న ఆ దయ్యం ఎవరు, దాని నుండి రోహన్ ఎలా బయటపడ్డాడు, అందుకు ఎవరు హెల్ప్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్సే మిగిలిన స్టోరీ. ప్రణవ్ మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అతడి యాక్టింగ్ సినిమాకి మెయిన్ ప్లస్ అయింది. మరి ముఖ్యంగా భయాన్ని ఫీల్ అయ్యే సీన్స్ లో అయితే భలే యాక్టింగ్ చేశాడు. హీరోయిన్ కి అయితే అంత స్కోప్ లేదు మూవీలో, జస్ట్ ఫోటోల్లో తప్ప మనిషిగా కనిపించేది ఉండదు. అయినా ఆమె క్యారెక్టర్ చుట్టూనే మూవీ మొత్తం అంతా ఉంటుంది, కాబట్టి ఆమె ప్రెజెన్స్ ని కూడా ఫీల్ అవుతారు ఆడియన్స్. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ మూవీ ఇది. సౌండ్ డిజైన్ గానీ, మిక్సింగ్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ ఆడియన్స్ కి ఫెంటాస్టిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వీరిద్దరిని ఖచ్చితంగా ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. తమ బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. సౌండ్ డిజైన్ అయితే పీక్ లెవెల్లో ఉంది. ఇంకా ముఖ్యంగా లేడీస్ హెయిర్ క్లిప్ తో క్రియేట్ చేసిన సౌండింగ్ చాలా బాగుంది. గాలికి కర్టెన్ ఊగే సీన్స్ భలే వర్కౌట్ అయ్యాయి మూవీలో. ఇంకా మేకప్ టీమ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మేకప్ టీమ్ కూడా తమ బెస్ట్ ఇచ్చారు. రీసెంట్ టైంలో ఇండియన్ మూవీస్ లో మనం చూడలేదనే చెప్పాలి. ట్విస్ట్లు కూడా ప్రెడిక్టబుల్ అయినప్పటికీ అందులో ఎమోషన్ ఎలివేట్ చేసిన విధానం అయితే డైరెక్టర్ గా అతనైతే సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ ముందు చేసిన భూతకాలం, బ్రహ్మయుగం ఎక్స్పీరియన్స్ చేసిన ఆడియన్స్ కు డిఎస్ సీరియల్ కూడా అదే స్థాయిలో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. సిన్సియర్ హారర్ మూవీలు మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి చాలా తక్కువగా వస్తుంటాయి. అనవసరమైన క్యారెక్టర్లు, సీన్స్ లేకుండా స్ట్రైట్ టు ది పాయింట్ హారర్ ఫిలిం అనేది వచ్చి చాలా రోజులైంది. ఆ ఆకలి తీర్చిన మూవీ డిఎస్ సీరియల్ అని నేను చెప్తాను. క్లైమాక్స్ ట్విస్ట్ తో పాటు సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇచ్చిన సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. డిఎస్ సీరియల్ ఖచ్చితంగా మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చే హారర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్లి చూడండి. చాలా బాగుంది మూవీ. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి.